అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా ఉగాది సంబరాలు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తామన్న మంత్రి కొండపల్లి. ఉగాది సందర్భంగా పైడితల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు. అమ్మవారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు. వాగ్దేవి సమారాధనం ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చేతుల మీదుగా అందజేత. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం తరపున ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. జ్యోతిని వెలిగించి ఏపీ సీఎం చంద్రబాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రులు కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉగాది పచ్చడిని నేతలు స్వీకరించారు. వేడుకల సందర్భంగా పలువురు కళాకారులు ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పండితులు మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. తెలుగు నూతన సంవత్సరం ఈరోజు మనం అందరం కూడా జనవరి 1 జరుపుకుంటున్నాం. అది ఇంగ్లీషు. కానీ మన సాంప్రదాయాలను మనం మర్చిపోవడం లేదు. జనవరి 1 ఎంత ఇంపార్టెంటో న్యూ ఇయర్ కింద ఉగాది కూడా దానికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మన సాంప్రదాయం చాలా గొప్పది. జనవరి 1కి మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం. తెలుగు నూతన సంవత్సరం రోజున మీరు చూస్తే మన సాంప్రదాయాలన్నీ ఉట్టిపడే విధంగా ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం. ఇప్పుడు కూడా మనందరం ఉగాది పచ్చడి తిన్నాం. దీంతో మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాం. కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, అదృష్టాలు కలిసి వస్తాయి, సమ్టైమ్స్ దురదృష్టం కూడా వెంటాడుతుంది. అన్నింటినీ తట్టుకుని నిలబడడం చాలా అవసరమని మనకు మన పెద్దల నుంచి వచ్చినటువంటి వారసత్వ సంపద ఇది. అది వచ్చినప్పుడు చాలామంది కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. వేరే వాళ్లకు లేనటువంటి ఒక సంపన్నమైన వారసత్వం ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మన రాష్ట్రంలో, మన దేశంలో, విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ మీ అందరి తరపున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ ఉగాది జిల్లాను, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేద్దామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో అత్యంత ఘనంగా జరిగిన ఉగాది వేడుకలకు మంత్రి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యుగం ప్రారంభమైన రోజును ఉగాది పండుగగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ మన తెలుగుదనం ఉట్టిపడే విధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు డాక్టర్ పి సురేష్ బాబు, ఇందుకూరి రఘురాజు, రాష్ట్ర తూర్పు కాపు చైర్పర్సన్ పాలవలస యశస్వి, మార్క్ఫెడ్ రాష్ట్ర చైర్మన్ కర్రోతు బంగారాజు, జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్, డిఆర్ఓ ఎస్ శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఈ తెలుగు సంవత్సరం మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ ఉగాది అందరికీ కూడా మంచి జరగాలని,
ఏదైతే ఇప్పుడు ఉగాది పచ్చడి మనకున్న ఈ రుచుల్లో అన్ని రుచులు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఏడాది కలగాలని మీ అందరూ కూడా మంచి శుభ పరిణామాలు ఈ ఏడాది మీ జీవితాల్లో జరగాలని ఇందాక పంచాంగం చెప్పినప్పుడు కూడా మన జిల్లా పంచాంగంలో కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిపరమైన అంశాలు కనబడుతున్నట్టుగా పంచాంగం ద్వారా మనకి తెలియజేయడం జరిగింది. వాటన్నింటినీ కూడా మీరందరూ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకొని మీరందరూ కూడా సుఖంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా ఈ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఉగాది అంటే మనందరికీ కూడా తెలుగు నామ సంవత్సరం అందరం అనుకుంటున్నాం, కానీ వాస్తవంగా యుగానికి ఆది అని చెప్తారు. యుగం ప్లస్ ఆది ఉగాది. సో మరి అలాంటి మనం ఎందుకు హిస్టరీలోకి వెళ్తాం అనే దాని మీద కూడా ఇలాంటి ఒక రోజున మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ కొత్త సంవత్సరం నాడు ప్రభుత్వ అధికారులందరికీ కూడా ఉగాది వేడుకలో భాగస్వామ్యం అవడం, తెలుగుతనాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో పరిచయం చేస్తూ తెలుగు తాలూకా ముఖ్య ఉద్దేశాన్ని మరి కుటుంబ సభ్యులందరూ కూడా తెలుసుకునే విధానాన్ని ఈ పండుగ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ రానున్న సంవత్సర కాలంలో మీ తాలూకా సర్వీసెస్ అన్నీ కూడా ప్రభుత్వానికి తోడే మన జిల్లా అభివృద్ధి పరంలో పరిగెత్తించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరూ సహకారాలు కోరుతూ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి చదురుగుడి వద్ద ఉగాది పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. తెలుగు నూతన సంవత్సరం రోజున అనేక మంది కొత్త వాహనాలను కొనుగోలు చేసుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి బంటుపల్లి వెంకట్రావు మాట్లాడుతూ భక్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం రోజున అమ్మవారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు. పైడితల్లమ్మ ఆశీర్వచనాలు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. కోరిన కోరికలు తీర్చే బ్రాహ్మణ తల్లి శ్రీ పైడితల్లమ్మ వారు ఈరోజు షడ్రసోపేతమైనటువంటి నూతన సంవత్సరం తెలుగు సంవత్సరాన్ని పురస్కరించుకుని చాలా విశేషంగా భక్తులు తరలిరావడం జరిగింది. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి విశ్వావసు అంటే భూదేవికి సంబంధించినటువంటి పేరు. విశ్వంభరా వాసుధాని ప్రతిష్ఠ హిరణ్యవక్ష జగాతో నివేశాని అనేటువంటి మంత్రవాక్యం. విశ్వావసు అంటే బ్రహ్మకు కూడా పేరు. అటువంటి ఈ సంవత్సరంలో ఎవరైతే ఈ షడ్రసోపేతమైనటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించుకుని మన యొక్క తెలుగు పండగ ఈ ఉగాది రోజున తెల్లవారు స్నానమాచరించి ఎవరైతే షడ్రసోపేతమైన ఉగాది పచ్చడి స్వీకరించి శ్రీ పైడితల్లమ్మ వారిని అదేవిధంగా ఎక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శనం చేసుకుని నూతన వస్త్రాలు ధరించి ఎవరైతే దర్శనం ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా అన్ని విధములైనటువంటి కార్యజయము కూడా లభిస్తున్నది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈరోజు తెలుగు సంవత్సరాన్ని పురస్కరించుకుని భక్తులు విశేషంగా కొత్త వెహికల్స్ని ప్రారంభించడం, నూతన వ్యాపారాలు, నూతన కార్లు, నూతన గృహప్రవేశములు, వ్యాపారాలు అన్నీ కూడా ఈరోజు ప్రారంభించడం విజయానికి సంకేతం. ఈరోజు ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే దేవాలయంలో దేవుని దర్శనం చేస్తారో ఆ పంచాంగ శ్రవణాన్ని చేయటం చేత ఆ పంచాంగ శ్రవణంలో గలటువంటి ఆయా రాశుల యొక్క ఫలితములన్నీ కూడా ఈరోజు వీరికి తప్పకుండా లభిస్తాయి. కాబట్టి పంచాంగ శ్రవణాన్ని చేసుకుని ఆ యొక్క పంచాంగ శ్రవణంలో ఉన్నటువంటి అన్ని విధములైనటువంటి విషయాలని కూడా భక్తులు తప్పకుండా గమనించుకుంటూ వారు ఆ యొక్క తిథి వార నక్షత్రములతో కూడినటువంటి రాశి ఫలితాలన్నింటినీ కూడా గమనించుకుంటూ వారి యొక్క అనుగ్రహాన్ని పొందగోరుతున్నాం. ఆంధ్ర కలపవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారి దేవస్థానం విజయనగరం. ఈరోజు చాలా విశిష్టమైన రోజు, పవిత్రమైన రోజు. ఈరోజు ఉగాది శుభాకాంక్షలు ప్రజలందరికీ. విశ్వాసనామ సంవత్సరం కాబట్టి
అమ్మవారికి ముందుగా పంచామృత శాఖంతో ఉదయాన్నే 4 గంటలకి అమ్మవారికి అభిషేకం చేసాం. తర్వాత శ్రీచక్ర అర్చన, తర్వాత కుంకుమార్చనలు, తర్వాత భక్తులకి 6 గంటల నుండే క్యూ లైన్ నుండి కూడా భక్తులు కూడా చాలామంది ఈరోజు ఉగాది సందర్భంగా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించడానికి కూడా వస్తున్నారు. అదేవిధంగా ఈ ఉగాది పర్వదినం నాడు భక్తులతోటి సహసహకారాలతోటి పువ్వుల అలంకారంతో, వివిధ అలంకారాలతో, బెంగళూరు పువ్వులు అన్ని అలంకారాలతోటి అన్ని రకాలు కూడా ఏర్పాటు చేసాం. అదిగే జలప్రసాదానికి కూడా భక్తుల సహసహకారాలతోటి, అలాగే మా దేవస్థానం దాని సహసహకారాలతో కూడా మా డీసీ గారు కేవిడి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభోత్సవం చేయడానికి ఎమ్మెల్యే గారు అతిథి విజయలక్ష్మి గారు కూడా ముందుగా వారు ప్రారంభించారు. అలాగే ముందుగా వచ్చిన వాళ్ళందరూ కూడా జలప్రసాదాన్ని స్వీకరించడానికి, అలాగే వెళ్ళిన తర్వాత కూడా జలప్రసాదాన్ని స్వీకరించడానికి, ప్రసాదాలు స్వీకరించడానికి కూడా అన్ని ఏర్పాటు కూడా దేవస్థానం కూడా ఏర్పాటు చేశారు. అలాగే రానున్న రోజుల్లో భక్తులు కూడా దర్శనం చేసుకుని అన్ని విధాలు కూడా దేవాదాయ ధర్మాశాఖ అన్ని విధాల చర్యలు తీసుకున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఆరోగ్యాలు అష్టావిశ్రాలు పొందుతారని ప్రజలందరూ కూడా జై పైడి మాంబ, జై జై పైడి. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో స్థానిక కెమిస్ట్స్ అండ్ డ్రగిస్ట్ ఫంక్షన్ హాల్లో శనివారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ముందుగా మత గురువు ఖాజీ హుస్సేన్ ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలు నమాజ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులతో మమేకమయ్యేందుకు ప్రభుత్వం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిందని చెప్పారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ రంజాన్ ఎంతో శుభకర మాసమని పేర్కొన్నారు. ఈ నెల రోజులు ఈ ముస్లిం సోదరులందరూ కూడా ఈ కఠినమైన దీక్ష చేసేది ఏంటంటే, ఎందుకంటే అందరూ మంచిగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే చేస్తారు. ఇది వాళ్ళ వ్యక్తిగతంగా నేను ఆనందంగా ఉన్నాను మాత్రం చేయలేదు. ఈ మాసం ఏ ముస్లిం కూడా అలా చేయరు. అందరూ బాగుండాలని మనసుతో, మంచి మనసుతో ఈ నెల రోజులు కూడా వారి ఉపవాసం ఉండే కార్యక్రమం చేస్తారు. అందుకే వారిని గుర్తించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వారు కూడా వారిని అభినందించాలనే ఉద్దేశంతో ఈ ఇఫ్తార్ విందుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ కూడా ఈ రంజాన్ మాసం సందర్భంగా మీ అందరూ కూడా మంచి జరగాలని, మీరందరి జీవితాల్లో కూడా వెలుగు నింపనాలని మీ అందరికీ నా ఉదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బాండింగ్ అనేది మనలో కావాలి, మనకు మనం సాయం చేసుకోవాలి, మనకు మనం ఎదగాలి. ఈరోజు విజయనగరం జిల్లాలో మరీ ముఖ్యంగా మన వెల్ఫేర్ ఆఫీసర్ గారు చెప్పినట్టు టెంపుల్ అండ్ మసీద్ రెండు పక్కన ఉంటున్నాయంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నట్టు పాలకులు గత 300-400 సంవత్సరాల నుంచి మన గజపతిరాజు గారు పాలించిన పరిపాలనలో అందరూ ఒకటే, సమాజం అంతా ఒకటే విధంగా పరిపాలన వెళ్ళాలి, అందరూ కలిసికట్టుగా వెళ్ళాలని వాళ్ళు పాలించారు. కాబట్టి ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా ఐక్యంగా మంచిగా వెళ్తున్నట్టే. ఇన్ని సంవత్సరాలుగా 400 సంవత్సరాలుగా ఆ కుటుంబం నిలబడి ఈరోజు వాళ్ళ ప్రజా సర్వీస్ అవసరం లేదు, కానీ ఈరోజు నిలబడి మన జిల్లాలో మన విజయనగరం పట్టణాన్ని కూడా ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఎదిపోయి మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్. చేనేత కార్మికులకు క్రిఫ్ట్ ఫండ్ పథకం ద్వారా వారికి వచ్చిన మజూర్ నుండి 8% పొదుపు చేసినట్లయితే 16% ప్రభుత్వం నగదును మంజూరు చేస్తుందని జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి ఆర్వి మురళీకృష్ణ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. కార్మికులు 1000 రూపాయలు పొదుపు చేస్తే 2000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. సొసైటీలో ఉన్న వెండర్స్ కు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని అన్నారు. 7 సంఘాలకు గాను 8,55,000 రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. చేనేత కార్మికులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ఈ పథకాన్ని వర్తింపచేస్తుందని స్పష్టం చేశారు. చేనేత కార్మికులకి థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ థ్రిఫ్ట్ ఫండ్ పథకం కింద చేనేత కార్మికులు వాళ్ళకి వచ్చినటువంటి మజూర్లలో 8% పొదుపు చేసిన యెడల ప్రభుత్వం 16% వాళ్ళకి మంజూరు చేస్తుంది.
అంటే వాళ్ళు ఒక 1000 రూపాయలు దాచుకుంటే ప్రభుత్వం 2000 రూపాయలు కలిపి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది సొసైటీలో ఉన్నటువంటి వేవర్ మెంబర్స్కి మాత్రమే వర్తిస్తుంది. వాళ్ళు నేసినటువంటి వస్త్రాల్లో మీద వచ్చేటువంటి వేజెస్ మజూర్ల మీద మాత్రమే ఈ పథకం అమలు చేయబడుతుంది. ఇది చాలా మంచి పథకం. 8% వాళ్ళు పొదుపు చేసుకుంటే 16% గవర్నమెంట్ ఇస్తుంది. అంటే 16 + 8 24% వాళ్ళకి ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రభుత్వం మనకి వచ్చిన తర్వాత 7 సంఘాల్లోని చేనేత కార్మికులకి 8,55,000 రూపాయలు రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. అది మేము బిల్స్ సిఎఫ్ఎంస్లో అంటే ట్రెజరీ ద్వారా సిఎంఎఫ్ఎంస్కి వాళ్ళకి సొసైటీలో నేరుగా పడే విధంగా బిల్లులు సబ్మిట్ చేయడం జరిగింది. వాజీ ఛానల్ ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, వాజీ ప్రకటనకర్తలకు, జిల్లా ప్రజలకు వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినేడి శ్రీనివాసరావు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కోట వద్ద ఉన్న వాజీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ప్రేక్షకులు వాజీ ఛానల్లో ఎంతో ఆదరించారని అన్నారు. ఇకపై నుంచి కూడా వాజీ ఛానల్ను అదే విధంగా ఆదరించాలని అన్నారు. నాణ్యమైన ప్రసారాలను అందిస్తూ ప్రేక్షకులకు మరింత చేరువగా ఉంటామని అన్నారు. తెలుగు నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వాజీ ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకి, మా సిబ్బందికి, అలాగే మమ్మల్ని ఆదరిస్తూ మాకు ప్రకటనలు ఇస్తున్న అడ్వర్టైజర్స్కి 30 సంవత్సరాలుగా మీరు మమ్మల్ని ఈ ఉత్తరాంధ్రలో ఉన్నత స్థానంలో నిలబెట్టి మమ్మల్ని ఆదరిస్తూ మీ అభిమానాన్ని చూరుకునేలా చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఉగాది మీ అందరి కుటుంబాల్లోనూ సంతోషంతో గడపాలని, మరిన్ని ఉగాదులు మీరు సంతోషంతో గడుపుతూ మా వాజీ ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మీకు మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రముఖ జ్యోతిష, వాస్తు, సిద్ధాంతి, ఉపద్రష్ట వెంకట వరప్రసాద్తో పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించారు. వాజీ ఛానల్ కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈరోజు ఉదయం 8:30 నుండి 9:30 వరకు వరప్రసాద్ పంచాంగం వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఏ పేర్లలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో అన్న విషయాలను చాలా స్పష్టంగా వివరించారు. వాజీ కేబుల్ వారికి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. విశ్వావసు అంటేనే విశ్వానికి సంబంధించింది. విశ్వం అంతా మనకు అక్కర్లేదు, కానీ మన దేశం, మన ప్రపంచం, మన రాష్ట్రం, మన ఊరు అన్నీ కూడా ఈ సంవత్సరం చాలా చక్కటి, సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. పంటలు సుభిక్షంగా పండుతాయి, వర్షాలు చక్కగా కురుస్తాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం భారతదేశానికి సంబంధించి ఇతర దేశాల సహాయ సహకారాలు చాలా చక్కగా ఉంటాయి. మన మేధో సంపద, మన మేధావులంతా కూడా మన దేశంలోనే ఉండి మన దేశానికే సేవలు అందించేటటువంటి అవకాశం ఈ సంవత్సరం చక్కగా కనిపిస్తుంది. అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మధ్య సఖ్యత అనేటటువంటిది చాలా బాగుంటుంది. ఇద్దరు కలిసి అన్ని నిర్ణయాలు తీసుకొని చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరం రాజు రవి అవడం వల్ల కొంచెం యుద్ధ భయం, యుద్ధ వాతావరణం కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎంత ఉన్నప్పటికీ కూడా మన సైన్యం వారి పటిమతో వీటన్నిటినీ కూడా తొలగిస్తారు. అలాగే దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది.
అన్ని విధాలా కూడా బాగుంటుంది. కుదేలైపోయినటువంటి కొన్ని రంగాలు మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందుతాయి. ముఖ్యంగా కంప్యూటర్ రంగం ఈ సంవత్సరం బాగుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం బాగుంది. వ్యాపారాలన్నీ బాగా సాగుతాయి. ముఖ్యంగా ఐరన్, హార్డ్వేరు, మోటార్ ఫీల్డ్, పెట్రోలు ఈ వ్యాపారాలు చేసేవారు చాలా లాభం పొందే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఎలక్ట్రికల్ వాహనాలు బాగా వినియోగం అనేటటువంటిది పెరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా విలాసవంతమైనటువంటి జీవితం ఈ సంవత్సరం గడిపేటటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో అందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష వీక్షణల వల్ల ఆనందంగా ఆహ్లాదంగా గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే. వాజీ వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. శ్రీ అమ్మ సేవా సంఘం టాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు హాజరై ప్రారంభించారు. నిత్యం జనసంచారంతో ఉండే కంటోన్మెంట్ ప్రాంతంలో ఇటువంటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన సంస్థ అధ్యక్షులు దుక్క లక్కీశేఖర్ను డీఎస్పీ అభినందించారు. వేసవి కాలంలో ఇలాంటి చలివేంద్రాలు స్వచ్ఛంద సంస్థలు మరిన్ని ఏర్పాటు చేయాలన్నారు. అమ్మ సేవా సంఘం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, మాజీ కెనరా బ్యాంక్ మేనేజర్ ప్రభాకర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు. సంఘం అనే సంస్థ ద్వారా గత 5 సంవత్సరాలుగా అన్నదానంతో పాటు బ్లడ్ క్యాంపులతో పాటు అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎండాకాలం అతిగా ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల విజయనగరం పట్టణ ప్రజలు పాదచారులకు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వారికి ఎండ నుండి రక్షించడానికి ఇక్కడ చలివేంద్రం వాటర్ కూడా సార్ చేతుల మీదుగా ఓపెన్ అవ్వడం కూడా మాకు అందరికీ సంతోషం అండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా మా అమ్మ సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఈరోజు ఉగాది రోజు మంచి దినము. అమ్మ సేవా సంఘం ట్యాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ వారి ఆధ్వర్యంలో మన గూడ్ షెడ్ జంక్షన్లో చలివేంద్రం ఓపెన్ చేశారు. కార్పొరేటర్ గారు, మహిళలు వీళ్ళందరి సమక్షంలో చాలా మంచి కార్యక్రమం ఇది. దీన్ని 3 నెలల పాటు నిర్వహిస్తాం. ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. విజయనగరం మండలంలో క్రాష్ ప్రోగ్రాం ద్వారా 10 లక్షల నీరులతో అన్ని గ్రామాలకు మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నామని మండల పరిషత్ అధ్యక్షులు మామిడి అప్పలనాయుడు అన్నారు. ఈ రోజు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విజయనగరం మండల కేంద్రంలోని ఒక హెల్ప్ డెస్క్ ని కూడా ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా ప్రజల సమస్యలను తనకు తెలియజేయవచ్చని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. మండలంలో 22 గ్రామ పంచాయతీలకు సంబంధించి వేసవి కాలంని దృష్టిలో పెట్టుకొని మంచినీటి సమస్య లేకుండా మండల పరిషత్ నుండి ఇప్పటికే 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. క్రాస్ ప్రోగ్రాం ద్వారా విజయనగరం మండలంలో గల 22 పంచాయతీల్లో ఎటువంటి బోరింగ్లకి సమస్య ఉన్నా, మంచినీటికి సంబంధించి పైప్ లైన్లు, కుళాయిల సమస్య ఉన్నా తక్షణమే ఆ రిపేర్లు చేసి మంచినీరు ప్రజలకు అందించేటట్టు చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే సుమారు సగం పంచాయతీలకు పైగా క్రాస్ ప్రోగ్రాం ద్వారా ఆ సమస్య పరిష్కరించడం జరిగింది. మిగతా పంచాయతీల నుండి కూడా ఒక వారం రోజుల్లో పూర్తి స్థాయిలో మంచినీటి సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. అలాగనే విజయనగరం మండల పరిస్థితికి సంబంధించి 1994 పంచాయతీరాజ్ చట్టం 73వ రాజ్యాంగ సవరణ 243G 11వ షెడ్యూల్ ప్రకారం హెల్ప్ డెస్క్ ఆఫీసులో ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. హెల్ప్ డెస్క్ ఉద్దేశం విజయనగరం మండలంలో ఉన్న ప్రజలకు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్న 29 శాఖలకు సంబంధించి మండల పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సాగునీరు, త్రాగునీరు, విద్య, వైద్యం, ఆరోగ్యం, స్త్రీ శిశు సంక్షేమం, గృహ నిర్మాణం, రెవెన్యూ ఇలా 29 డిపార్ట్మెంట్లకు సంబంధించిన సమస్యలపై ప్రతిరోజు గ్రీవెన్స్ ఇక్కడ ఉదయం 10 నుండి సాయంకాలం 5 వరకు కూడా వినతులు స్వీకరించడం జరుగుతుంది. ఆ సమస్యల పరిష్కారం కోసం సంబంధిత డిపార్ట్మెంట్లకు పంపించడమే కాకుండా ఎవరైతే
ఇప్పుడు సమస్యలకు సంబంధించిన ప్రజలు వినతిపత్రాలు ఇచ్చిన వారికి మరలా రిటర్న్గా ఆ సమస్య పరిష్కారం చేసినట్లు పంపడం జరుగుతుంది. పరిష్కరించకపోతే ఎందుకు పరిష్కరించలేదన్నది తెలియజేస్తూ జిల్లా స్థాయిలో కూడా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి కూడా ఆ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుంది. కావున ఈ వారం రోజుల్లోనే ఈ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. విజయనగరం మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సేవలను కూడా ఉపయోగించుకోవాలని హృదయపూర్వకంగా కోరుచున్నాం. సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందజేయాలని, తెలుగును సంస్కృతాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విజయనగరం శాసన సభ్యురాలు పూసపాటి అదితి గజపతిరాజు అన్నారు. వాగ్దేవి సమారాధనం వ్యవస్థాపక అధ్యక్షురాలు పిన్నింటి స్వప్న హైందవి ఆధ్వర్యంలో ఈరోజు నగరంలోని గురుజాడ కళాభారతిలో ఉగాది పురస్కారాలను అందజేశారు. వాగ్దేవి సాహితీ ప్రతిష్ట అనే పురస్కారాన్ని తెలుగు విభాగంలోని డాక్టర్ దార్లపూడి శివరామకృష్ణకు ప్రదానం చేశారు. సంస్కృత విభాగంలో వాగ్దేవి వరపుత్ర అనే బిరుదునిస్తూ బొంతు గురయ్యకు ఉగాది పురస్కారాన్ని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అదితి గజపతిరాజు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. వాగ్దేవి సమారాధనం సంస్థ మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. మొదటి 2 మధ్య 0 చివరి 1 శ్రవణ నక్షత్రం వాళ్ళు కూడాను మధ్య 0 వలన ఏమవుతుందంటే రుణబాధలు అవమానాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత ధనిష్ట నక్షత్రం 5, 1, 3 శతభిష నక్షత్రం వాళ్ళు కూడాను మొదటి 0 తర్వాత 2 తర్వాత 0 వచ్చింది. మొదటి 0 వలన భయాందోళనలు కలుగుతూ ఉన్నాయి. మళ్ళీ చివరి 0 వలన కూడాను ధన నష్టం శత్రు భయం ఉంటుందనే విషయం గమనించుకోండి. మనం ప్రతిసారి శత్రు భయం ఎందుకు చెప్తున్నామంటే ఖచ్చితంగా మన ఎదుగుదలని కాంక్షించేయడానికి ఇష్టం లేని వాళ్ళందరూ కూడాను మనకి శత్రువులుగాను భావించుకోవాలి. ఎందుకంటే ఎక్కడో అక్కడ మనల్ని ఇబ్బంది పెట్టే రకంగాను మనల్ని అవమానపరిచే విధంగాను వాళ్ళు ఉంటారనే విషయాన్ని గమనించుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి. పూర్వభాద్ర నక్షత్రానికి ఉగాది సందర్భంగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు అద్భుతమైన ప్రోగ్రామ్స్ అయితే మొట్టమొదటిగా శ్రీ 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 పైడితల్లి అమ్మవారు ఆలయం దర్శించుతూ అలాగే మనం అక్కడ ఒక భక్తులు వాటర్ తాగటానికి నీళ్ళు అనేది సమర్పించారు, ఒక మిషన్ అనేది. సో అది దాంతో ఈరోజు మనం ఉగాది ప్రారంభించాము. అలాగే ఈరోజు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. అయితే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఈ రోజుకి పరిమితం అవ్వకుండా ప్రతిరోజు మనం భవిష్యత్ కోసం, మన పిల్లల కోసం, మన నెక్స్ట్ జనరేషన్ కోసం మనం అందించాలని నేను కోరుకుంటా ఉన్నాను. మీరందరూ కూడా సంస్కృత్ కాలేజ్ ప్రిన్సిపల్స్గా, అంత మహారాజా కాలేజ్ ప్రిన్సిపల్స్గా, అందరూ పెద్ద పెద్ద కాలేజెస్లో పనిచేసిన ప్రిన్సిపల్స్ మీరందరూ కూడా నెక్స్ట్ జనరేషన్కి కూడా మన సాంప్రదాయాన్ని మీరు అందించాలని నేను కోరుకుంటా ఉన్నాను. మీరు ఈ బాధ్యత తీసుకొని మీ కొంత సమయం ప్రతిరోజు మన సంస్కృతిని రాబోయే జనరేషన్స్కి ఇస్తారని నేను కోరుకుంటున్నాను. మీరు చాలా అదృష్టవంతులు. ఇటువంటి నాట్యం చేయగలిగిన అవకాశం మీ అందరికీ దొరికిందని అంటే మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే నేను కూడా భరతనాట్యం నేర్చుకున్నాను కానీ ఎప్పుడు పర్ఫార్మెన్స్ అనేది నేను చేయలేదు. అయితే మీకు అందరికీ విజయనగరంలో ఉండటం వల్ల మీకు ఇటువంటి ఎక్సలెంట్ ఎన్వైరన్మెంట్ మీరు అందరు కూడా ఇది వినియోగించుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ హ్యాపీ ఉగాది తెలుపుతూ సెలవు తీసుకుంటాను. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా ఉగాది సంబరాలు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తామన్న మంత్రి కొండపల్లి. ఉగాది రోజున పైడితల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు. అమ్మవారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు. వాగ్దేవి సమారాధనం ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చేతుల మీదుగా అందచేత.
ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.